అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ యాంపీ సర్టిఫైడ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏమైనా తగ్గించే అవకాశం ఉంటుందా, లేకపోతే అసలు జిఎస్టీ తగ్గించడం వల్ల ఏ కేటగిరీస్కి ప్రభావం పడే అవకాశం ఉండొచ్చు? మేడం ఒక విధంగా జిఎస్టీ ఏదైతే తగ్గించారో గవర్నమెంట్, ఒక విధంగా ప్రతి ఒక్క సామాన్య ప్రజలకి చాలా ఉపయోగం. ఎందుకంటే ఎప్పుడైతే జిఎస్టీ తగ్గించారో వాళ్ళ ఖర్చులు అనేది ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద తగ్గిపోతుంటాయి. అంటే వాళ్ళ చేతిలో మనం డబ్బులు ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టేటట్టుగా, అంతే కదా. మన జిఎస్టీ తగ్గిస్తుందంటే వాళ్ళు కట్టక్కర్లేదు, అంటే ఇంకా కొంత సేవింగ్స్ అనేది వాళ్ళ అకౌంట్లో పడుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, అలాంటి డబ్బులు మళ్ళీ కొంటూ ఉంటారు, కన్జంప్షన్ డిమాండ్ పెరుగుతుంటుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ రొటేషన్ అంతా. మన డబ్బులు రొటేషన్ అవుతుంటేనే కదా మన గ్రోత్ అనేది కూడా వస్తుంది. జనరల్గా మేడం ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల జనరల్గా ఏంటంటే సింప్లిఫై ఇంటూ 2 కేటగిరీస్. ఒకటేమో 5% అండ్ అనదర్ ఈస్ 8% జిఎస్టీ స్ట్రక్చర్. ఇప్పుడు కొన్ని జిఎస్టీ ఏమో 0% చేస్తారు. చేసేటప్పుడు ఎలా ఇలాంటి ప్రభావాలు, ఇలాంటి జిఎస్టీ తగ్గించడాలు, రేట్ కట్ చేయడంలో దేని మీద ప్రభావాలు ఉంటాయనేది మాట్లాడదాం. ఫస్ట్ మెయిన్ మేడం, గ్రాసరీస్, ఎలక్ట్రానిక్స్, స్మాల్ కార్స్, ఈ మేజర్ దీని మీద పడుతుంటుంది. ఇది కాకుండా మేడం, ఎప్పుడైతే మనం ఇలా జిఎస్టీ తగ్గిస్తారో కార్పొరేట్ ఎర్నింగ్స్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే జిఎస్టీ తగ్గించేటప్పుడు ప్రతి ఒక్క మెటీరియల్ లేకపోతే దానికి కావాల్సిన కాంపోనెంట్స్ రేటు తగ్గుతుంది కాబట్టి వాళ్ళు బెటర్ సేల్స్ చేయగలుగుతారు. బెటర్ సేల్స్ చేసేటప్పుడు వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా బాగా పెరుగుతాయి. సో ప్రతి ఒక్కరు ఒక కంపెనీ కార్పొరేట్ ఎర్నింగ్స్ అంటే ఏంటి, మనం మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నామంటే కంపెనీస్ మీదే కదా పెట్టేది. ఒక స్కీమ్లో నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి, ఆ కంపెనీ మీద మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఆ కంపెనీస్ ఎప్పుడైతే జిఎస్టీ తగ్గి వాళ్ళ ప్రొడక్టివిటీ బాగా ఇంక్రీజ్ అయ్యి డిమాండ్ పెరిగి బిజినెస్ అనేది ఎక్కువ జరుగుతుండదో, వాళ్ళ సేల్స్ పెరుగుతుంటుందో, మనకి ప్రాఫిట్ కూడా అలాగే జనరేట్ అవుతుంది. అంటే ఈ టైంలో మంచి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీకు మీ చేతిలో ఎక్కువ డబ్బులు పెట్టారు కదా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతవరకు 5,000 సిప్పేస్తున్నారు, జిఎస్టీ తగ్గించారు, మీకు నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి ఖర్చులు అన్ని ఖర్చులు తగ్గిపోయి ఇంకో 2,000 మిగులుతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో లేకపోతే ఇంకేదైనా కొనుక్కుంటారు, దట్స్ ఫైన్. అది ఇన్వెస్టర్ బట్టి ఉంటుంది మేడం. ఇది చూసుకుంటే మేడం, మెయిన్ సెక్టర్స్ ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది ఎఫ్ఎంసీజీ, మన రెగ్యులర్గా మనం వాడుకునే ఇంటి హౌస్ హోల్డ్ ఐటమ్స్, ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్, కన్జ్యూమర్ గూడ్స్, ఈ రెండింటి మీద మంచి తగ్గే ప్రభావం ఉంటుంది. దానివల్ల సేల్స్ డిమాండ్ బాగా పెరుగుతుంది. అంటే మనం ఇంతవరకు ఒక పావు కిలో తినే వాళ్ళు కిలో తినే ఛాన్సెస్ ఉంటాయి. కన్జంప్షన్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మనం ఎక్కువ ఖర్చు పెడుతుంటాం ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్, కన్జ్యూమర్ గూడ్స్ మీద. ఇది కాకుండా మేడం, ఆటోమొబైల్స్ అంటే ఇప్పుడు లైక్ జిఎస్టీ తగ్గించడం వల్ల కార్ ప్రైజెస్ అన్నీ తగ్గిపోతుంటుంది. అది కాకుండా ఇప్పుడు దసరా సీజను, సో డిస్కౌంట్స్ ఇస్తారు, జిఎస్టీ తగ్గిపోయింది, సో బెటర్ ఆఫర్స్ వచ్చేస్తుంది కాబట్టి మంచి ప్రైస్కి వస్తాయి కాబట్టి పీపుల్ విల్ స్టార్ట్ బై. ఆటోమొబైల్ డిమాండ్ కూడా పెరుగుతుంటుంది. ఈ కార్సే కాదు, ఈవెన్ ఈవీ వెహికల్స్ కానీ, మోటార్ సైకిల్స్ కానీ, దాని మీద కూడా డిమాండ్ అనేది పెరుగుతుంటుంది. ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంటుంది, సేల్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. సో కన్జంప్షన్ కూడా పెరుగుతుంది కదా. సో ఇది కాకుండా మేడం, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్. రియల్ ఎస్టేట్ చూసుకుంటే కొన్ని మెటీరియల్స్ ఉంటాయి, సిమెంటు, తర్వాత బిల్డింగ్ మెటీరియల్స్ అని ఉంటాయి, అవన్నీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎప్పుడైతే తగ్గుతుంటుందో మనకి ఒక ఫ్లాట్ అమ్మే వాళ్ళు కూడా ఆ ప్రైస్ అనేది కొంచెం తగ్గించుకుంటారు, రైట్. తగ్గించుకునేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మంది కొనే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. సో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రిడక్షన్ ఇన్ సిమెంట్ ప్రైజెస్ కానీ, మెటీరియల్ తగ్గడం కానీ ప్రైస్లో బాగా ఎఫెక్ట్ అనేది కనబడుతుంటుంది రియల్ ఎస్టేట్. ఇది కాకుండా మేడం, హెల్త్ కేర్ ఇప్పుడు 0% చేస్తారు. అంటే 0% జిఎస్టీ చేసేస్తున్నప్పుడు ఏమవుతుందంటే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా చీప్ అయిపోతుంది. ముందు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే 40,000 50,000 కట్టాలి, నా అసలు వాడతానో లేదో తెలియదు అని చెప్పి వేస్ట్ అనుకుంటుంటారు.
కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అంత ఇంపార్టెన్స్ ఈ దేంట్లో లేదండి. ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తుంటారంటే కంపెనీలో పనిచేస్తున్నారు, నాకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది కదా అని తీసుకోవాలి. కానీ ఒక 50-60 ఇయర్స్ తర్వాత మీకు ఆలోచన వస్తుంది, 60 ఇయర్స్ తర్వాత నాకు కవరేజ్ ఉండదు కదా, అప్పుడు ఏం చేయాలి? సో అప్పుడు కానీ మీరు వెళ్ళి హెల్త్ ఇన్సూరెన్స్ అప్లై చేసినప్పుడు ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఏంటంటే ఉంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉండవు. సో నేను చెప్పేది ఏంటంటే 3 చాలా ఇంపార్టెంట్ మేడం లైఫ్లో. ఒకటి ఇన్వెస్ట్మెంట్స్ మీ గోల్స్ కోసం, రెండోది హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఎప్పుడైనా మీ ఫ్యామిలీ అడ్మిట్ అయినప్పుడు హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ చూసుకోవడానికి, మూడోది టర్మ్ ఇన్సూరెన్స్. ఒకవేళ మీరు లేకపోతే మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ అవుతుంది, ఎలా సర్వే అవుతుంది. ఈ 3 ఉంటేనే వాళ్ళకి ఒక కవచం, ఫ్యామిలీకి ఒక కవచం అన్నమాట, కవచం లాంటిది. సో దే ఆర్ ఫుల్లీ ప్రొటెక్టెడ్. సో ఇది కాకుండా మేడం హెల్త్ కేర్లో మన ఇన్సూరెన్స్ 0 తగ్గించారు కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకోవడం మొదలెడతారు. ఎవరైతే ఆలోచించిన వాళ్ళు ఉన్నారో ప్రీమియం తగ్గినప్పుడు అల్టిమేట్గా స్టార్ట్ చేయడం, థింకింగ్ ఒక ఆలోచన అనేది పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా మేడం ఇన్సూరెన్స్ కాకుండా మెడికల్ డివైజెస్ కూడా ఉంటాయి కొన్ని. ఏదైతే ఇప్పుడు హాస్పిటల్లో వాడే డివైజెస్ కానీ, లేకపోతే ఇంట్లో ఈ బ్లడ్ టెస్ట్ కానీ, లేకపోతే బీపీ టెస్ట్ కానీ, లేకపోతే ఐఎల్డి బ్రీతింగ్ యాపరేటర్స్ కానీ, ఇలాంటి ప్రతి ఒక్క డివైజెస్ మీద కూడా ప్రైజెస్ అనేది తగ్గుతుంటుంది. ఆబ్వియస్లీ కన్జంప్షన్ మళ్ళీ పెరుగుతుంటుంది, దానికి మంచి రిటర్న్స్ అనేది ప్రతి కంపెనీ కార్పొరేట్ ఎర్నింగ్స్ అనేది బాగా క్రియేట్ చేస్తుంటుంది. ఆ కార్పొరేట్ ఎర్నింగ్ అనేది బాగా క్రియేట్ చేసేటప్పుడు మన యాజ్ ఎన్ ఇండియా జీడిపి కూడా బాగా పర్ఫామ్ చేస్తుంటుంది. దాంతోపాటు మనం కూడా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళ వెల్త్ కూడా బాగా క్రియేట్ అవుతుంది. అయితే ఈ జిఎస్టీ ఎప్పుడైతే తగ్గిపోతుందో అది చాలా ప్లస్ పాయింట్ అంటారు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి. అవును మేడం, ఎందుకంటే ఇప్పుడు అన్ని చీప్ అయినప్పుడు వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్స్, వాళ్ళ కంపెనీ ప్రాఫిటబిలిటీ కూడా పెరుగుతుంది కదా. సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం ఆల్టిమేట్గా మనం అదే కంపెనీస్లో పెడతాం కాబట్టి మనకు కూడా రిటర్న్స్ వెల్ జనరేట్ చేస్తుంది కదా. అంటే ప్రోడక్ట్ ప్రైస్ చీప్ అయినా సరే దాని యూసేజ్ మాత్రం సేమ్ ఉంటుంది కదా. యూజెస్ సేమ్ ఉంటుంది కానీ సేల్స్ పెరుగుతుంది కదా. ఎందుకంటే ఎవరైతే మనం ఎఫోర్డబిలిటీ చేయలేకపోయారో ముందు, వాళ్ళు ఈరోజు ఎఫర్ట్ చేయగలరు. మీకు అర్థమవుతుందా? ఎఫర్ట్ చేయగలుస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు కొంటారు. వాళ్ళు ఇప్పుడు ఎఫ్ఎంసీజీస్ ఉన్నాయి మనకు అవసరమైన ఇంటి హౌస్ హోల్డ్ ఐటమ్స్, ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్. మనం కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు మీ వాడకం వేరేగా ఉంటుంది, మా ఇంట్లో వాడకం వేరేగా ఉంటుంది. అంటే మీరు క్వాంటిటీ తక్కువ వాడచ్చు, నేను ఎక్కువ వాడచ్చు, లేకపోతే నేను తక్కువ వాడచ్చు, మీరు ఎక్కువ వాడచ్చు క్వాంటిటీ. సో ఇలాగనేది కన్జంప్షన్ పెరుగుతుంటుంది. ఏ వర్టికల్లో చూసుకున్నా సరే, మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి, లేకపోతే మెడికల్ డివైసెస్ తీసుకోండి, లేకపోతే రియల్ ఎస్టేట్ తీసుకోండి, లేకపోతే మన ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ తీసుకోండి, లేకపోతే ఆటోమొబైల్ తీసుకోండి. దేంట్లో అయినా సరే ఎప్పుడైతే డబ్బులు జిఎస్టీ గవర్నమెంట్ తగ్గిస్తుందో ప్రైజెస్ రీజనబుల్గా అనిపిస్తాయో ప్రతి ఒక్కరు కొనడం మొదలెడతారు. సో ఓకే, అయితే ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ వచ్చింది, జిఎస్టీ తగ్గింది. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ రమణ్.